ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ మాత్రే నమ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమ. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. 785 నామము శ్రీమాత్రే నమః. మార్తాండ భైరవ ఆరాధ్య 8 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మార్తాండ భైరవ ఆరాధ్య నమ అని చెప్పాలి. మార్తాండ భైరవునిచే ఆరాధ్య ఆరాధింపబడుతున్నది. భైరవులు 8 మంది ఉంటారు. ఈ భైరవుల వివరాలు ద్వితీయ భాగంలోని అనుబంధంలోను మహాభైరవ పూజిత అన్న 231 నామంలోనూ ఇవ్వబడ్డాయి. అంతేకాదు ఈ భైరవుల గురించి మరికొన్ని విశేషాలు 276 నామమైన భైరవి అనే నామ వివరణలో కూడా ఇవ్వబడినాయి. 8 మంది భైరవుల సమిష్టి రూపాన్ని మహాభైరవుడుగా అర్థం చేసుకోవచ్చు. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుడే మహాభైరవుడు అంటారు. మహాభైరవుడు అమ్మవారిని చక్కగా ఆరాధించి అమ్మవారి అనుగ్రహం వలన సూర్య తేజస్సును పొందాడు. అప్పటి నుండే మార్తాండ భైరవుడు అనే నామముతో పిలువబడ్డాడు. ఈ మార్తాండ భైరవునిచే ఆరాధింపబడింది కాబట్టి అమ్మవారు మార్తాండ భైరవారాధ్య అయింది. ప్రథమ భాగ అనుబంధంలో శ్రీమన్గర వర్ణనలో చెప్పబడినట్లు 22వ ఆవరణానికి దేవత ఈ మార్తాండ భైరవుడే. ఈ మార్తాండ భైరవుడు తన ఇద్దరు భార్యలైన చక్షుమతి ఛాయాదేవిలతో కలిసి అమ్మవారిని ఆరాధిస్తాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు మనము పలుకుదామన్న ఇచ్చకు మధ్య ఉన్నవారే భైరవులు. మనము పలకబోయే మాటకు ఉత్పత్తి కేంద్రంగా ఉండేవాడు మార్తాండ భైరవుడైతే వాక్కులాగా బయటకు వచ్చే వాళ్ళు భైరవులు అవుతారు. అందుకే భైరవులకు సమిష్టి రూపం మార్తాండ భైరవుడు అవుతాడు. ఈ మార్తాండ భైరవ మంత్రానికి సహయత్యహయం పురుషయ సత్సావదిత్యే సహ ఏకః అనేవి మూల మంత్రాలుగా తైత్తిరీయంలో చెప్పబడ్డాయి. గ్రామాల్లో ఈ మంత్ర ఉపాసన చేస్తే త్వరితగా వ్యాపించే అంటువ్యాధులు, తరుణ వ్యాధులు త్వరగా దూరమై గ్రామ ప్రజలు కాపాడబడతారు. ఈ ఉపాసనలో తెల్లజిల్లెడు ఉమ్మెత్తుల వాడకం కూడా ఉంటుంది. ఉమ్మెత్త ఉన్మత్త మానసిక రుగ్మతలను కూడా పోగొట్టుతుంది. ఈ విషయము 276 నామ వివరణలో విపులంగా చెప్పబడింది. మార్తాండ భైరవునిచే ఆరాధింపబడుతున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీపురమునకు చుట్టూ గల 22, 23 ప్రకారముల మధ్య భూమి యందు మార్తాండ భైరవుడను దేవి ఉపాసకుడు ఉండును. ఈ విషయము దుర్వాసనుడు చక్షుమతి విద్యతో వెల్లడైన శక్తిచ్ఛాచే చేయబడిన క్రీడలు గలవాడు మాణిక్య కిరీటంచే రమ్యమాగు మార్తాండ భైరవుడిని నా హృదయముందు నమస్కరించుచున్నాను అని చెప్పాను. దీనిని మార్తాండ భైరవుడని శక్తిని ఆరాధించినట్లు తెలుచున్నది. లేదా మణిమల్లుడను రాక్షసుని సంహరించుటకై శంకరుడు అశ్వారూఢుడై భూమి యందు అవతరించెను. ఆ శివుడు మల్లారి అనియు మార్తాండ భైరవుడనియు చెప్పబడుచున్నాడని మహారాష్ట్ర దేశమందు ప్రసిద్ధి గలదు. తంత్రచింతమను అను తంత్రమందు కూడా ప్రసిద్ధమై ఉన్నది. ఈ మల్లారి అను పేరు గల శివుడు చేసిన దేవ్యారాధనం కూడా మల్లారి మహాత్మ్యం అను గ్రంథమందు ప్రసిద్ధమై ఉన్నది. లేదా మార్తాండుడనగా సూర్యుడు. స్కంద పురాణంలో మార్తాండ శబ్దమునకు ఉత్పత్తి చెప్పబడినది. బ్రహ్మాండమంతయు రాత్రి మరణించుచున్నదని దానిని మరల ఉదయమందు బ్రతికింపచేయుచున్నాడు. అందుచే సూర్యునికి మార్తాండని పేరు కలిగినది అని వర్ణించను. మృత అనామృతాన అనే దీర్ఘ మధ్యము కావల్యను అయినను శఖాన్వాదిగణంలో దీనిని చేర్చి పరరూపమును చేయగా మార్తాండ శబ్దమగును. తర్వాత తదితత్ప్రయమును అభివృద్ధిని చేయగా మార్తాండ శబ్దమగును. వటుక భైరవు లైన మండుగురు భైరవ శబ్దములచే గ్రహింపవలెనని ఈ 8 విధములకు భైరవ శబ్దములకు ఏకశేష చేయగా భైరవ అను ఒక శబ్దం మాత్రమే మిగులును. అనగా శివుని చేతను భైరవులందరి చేతను ఆరాధింపబడినదని అర్థము వచ్చును. పద్మపురాణంలో సూర్యుడు దైవారాధనము చేసినట్లు గలదు. దివాకరుడు రత్నములతో దేవి యొక్క మూర్తిని నిర్మించి దానిని నిత్యము భక్తితో పూజించెను. అందుచే దివ్యమగు కాంతి గల సూర్యత్వము కలిగెను అని గలదు.
భైరవులు దేవిని ఆరాధించినట్లు కాళికా పురాణంలో అనేక పర్యాయములు చెప్పబడినది. లేదా బీరువుల సమూహమునకు భైరవమని పేరు, భయస్వభావుల సమూహమని అర్థము. మార్కండే పురాణంలో దేవీ స్తోత్ర ప్రకరణమందు ఓ దుర్గాదేవి, నిన్ను స్మరించినంత మాత్రముచే అందరి యొక్క భయమును పోగొట్టుచున్నావని గలదు. దీనిని భట్టభయ స్వభావులు ఈమెని స్మరించుచున్నట్లు ఈమె వారి భయమును పోగొట్టుచున్నట్లు తెలియచున్నది. లేదా శివసూత్రంలో ఉద్యమమే భైరవమని వర్ణింపబడినది. ఆ ఉద్యమమే ప్రయత్నము అజ్ఞానమనెడు అంధకారమును నశింపచేయుచున్నది కనుక మార్తాండమనియు చెప్పబడుచున్నది. సూర్యునితో తుల్యమగు ప్రయత్నము అని తాత్పర్యము. ఈ విషయము శివసూత్రంలోను వార్తికములందును చెప్పబడినది. మోహజయం వలన అనంతోభోగం వలన సహజ విద్య జయము కలుగునని సూత్రము. దానికి వార్తికకారులు చెప్పిన అర్థము మోహజయం వలన అనగా అజ్ఞానమును జయించుట, తిరస్కరించుట వలన అని అర్థం. అనగా అజ్ఞానంధకారము నశించుట అని తాత్పర్యము. దానిచే విస్తారమగు సంస్కారము శాంతి కలుగును. ఈ విధంగా జరిగిన తోడనే ఆత్మదర్శనము నిర్మల జ్ఞాన లాభము కలుగును అని గలదు. అనగా ఉదయించుచున్న సూర్యునితో సమానమగు ప్రయత్న విశేషణం చే పొందదగినదని అర్థము వచ్చుచున్నది. 8 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. జై శ్రీ మహాకాల్.